రేపు అచ్చంపేట గర్జించబోతోంది. గులాబీ పార్టీ బహిరంగ సభకు సర్వం సిద్ధమవుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జనగర్జన పేరిట రేపు భారీ బహిరంగ సభ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరు కానున్నారు. అచ్చంపేట సభకు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు చేయిస్తున్నారు. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు మరి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. భారీగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జర్మనీ రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులంతా సభ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. రేపు అచ్చంపేట గర్జించబోతోంది. గులాబీ పార్టీ బహిరంగ సభకు సర్వం సిద్ధమవుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జనగర్జన పేరిట రేపు భారీ బహిరంగ సభ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరు కానున్నారు. అచ్చంపేట సభకు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి దగ్గరుండి ఏర్పాటు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి. అమూల్య, అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అచ్చంపేట జనగర్జన సభ జరగబోతుంది. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. దానికోసం ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వర్షం వచ్చినప్పటికీ కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు తండోపతండాలుగా తరలి రావాలని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జర్మన్ అంటే రెయిన్ ప్రూఫ్ టెంట్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనము ఈ స్టేజ్ వద్ద చూస్తా ఉన్నాము. రెయిన్ ప్రూఫ్ సంబంధించినటువంటి జర్మన్ టెంట్ కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి. ఎంతమంది తరలి వచ్చినా కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా పూర్తిగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దగ్గరుండి కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తా ఉన్నారు. పలు సూచనలు చేస్తా ఉన్నారు. వచ్చినటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో లేదంటే శ్రేణులు ఉంటారో వాళ్ళకు ఇబ్బందులు తలెద్దనే ఉద్దేశంతోనే ఇప్పటి నుంచే కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ మైదానం కావచ్చు, ఈ గ్రౌండ్ కావచ్చు, ఇదంతా కూడా పూర్తిగా అంటే వాళ్ళ ఆధీనంలోకి వచ్చే విధంగా తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు నాగర్ కర్నూలు వైపు నుంచి వచ్చేటువంటి ఎవరైతే ప్రజలు వస్తారో వాళ్ళందరికీ కూడా పార్కింగ్కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నార్కల్ రోడ్లో ఉన్నటువంటి ఈద్గా వద్ద కూడా పార్కింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ బల్మూరు ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి, అటువైపు ఉన్నటువంటి తర్వాత హమ్రాబాద్ ఆ వైపు ఉన్నటువంటి స్టేడియం వద్ద కూడా పార్కింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ఎంతమంది తరలి వచ్చినా కానీ వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒక 3-4 రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ మధ్యకాలంలో ఇక్కడ అచ్చంపేటలో కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే ఉందో బీఆర్ఎస్ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావాలి, ఇక్కడ మమ్మల్ని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడాలి, తర్వాత మా లోపల మనోధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు రానున్నారు. రేపు అతను మధ్యాహ్నం వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభ ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగిస్తారు. ఆ ప్రసంగాన్ని వినాలని చెప్పేసి కూడా ఇప్పటికే గ్రామాల్లో ఏదైతే అచ్చంపేట నియోజకవర్గం ఉందో 8 మండలాల నుంచి భారీగా తరలి వచ్చేటువంటి ప్రజలంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చి ఏం ప్రసంగిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు అంటే పూర్తి రవాణా సౌకర్యం కావచ్చు లేదంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాలు అంటే నిలిపే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ జర్మన్ రెయిన్ ప్రూఫ్ టెంట్ అంటే ఇక్కడ పూర్తిగా వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎంతమంది తరలి వచ్చినా కానీ వర్షం వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఏదైతే డయాస్ అంటే స్టేజ్ ఉందో ఆ స్టేజ్ ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి కావస్తా ఉన్నాయి. రాత్రి వరకు కూడా ఇది మొత్తం కూడా సర్వం సిద్ధమయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం నుంచే తరలి రానున్నటువంటి ప్రజల కోసం ఇప్పటికే వాళ్ళ గ్రామాల్లో వాహనాలు తర్వాత ఎంతమంది వస్తారనేది వాళ్ళు పూర్తి స్థాయిలో దానిపైన చర్చించుకొని రేపు ఉదయాన్నే వాళ్ళు ఇక్కడికి తరలి వచ్చేందుకు కూడా గ్రామాన కూడా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలు కూడా
రావడానికి సంసిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికైతే ప్రస్తుతము హైదరాబాద్ నుంచి కేటీఆర్ గారు నేరుగా ఇక్కడికి వచ్చేటువంటి రూట్ ఏదైతే ఉందో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి, ఆ రహదారి అంతా కూడా గులాబీమయమైంది. ఎటు చూసినా హోర్డింగ్లు, తర్వాత ఫ్లెక్సీలు, వాటితో సంబంధించి గులాబీ మయంగా మారిందని చెప్పవచ్చు. అంటే ఎటు చూసినా కానీ మొత్తం పూర్తి ఫ్లెక్సీలతో నిండిపోయింది. అంటే అభిమానులు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ ఫ్లెక్సీల ద్వారా కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా రేపు జరగనున్నటువంటి బీఆర్ఎస్ జనగర్జన సభ, అచ్చంపేట జనగర్జన సభకు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చే ప్రజలు భారీగా తరలి వస్తారని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలి వస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే గ్రామాన ప్రజలు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభకు వెళ్ళాలి, అక్కడ కేటీఆర్ గారు వచ్చి ఏం మాట్లాడతారు, ఏం ప్రసంగిస్తారు, శ్రేణులకు ఎలాంటి మనోధైర్యం కల్పిస్తారు, వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలాంటి ఇచ్చినటువంటి హామీలను తుంగంలో తొక్కింది, తర్వాత రాబోయే స్థానిక సంస్థల పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం చెప్తారు, తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో ఆ గ్రామాలకు అంతా కూడా తీసుకెళ్లి గ్రామాల్లో చర్చ పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా స్థానిక సంస్థల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలను ఎండకట్టి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎవరిని కదిలించినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కాంగ్రెస్కు ఓటేసి నష్టపోయాం. ఇప్పటికే అన్ని విధాలుగా రైతులను, అన్ని వర్గాల ప్రజలను కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసే విధంగా ఇప్పటికే గ్రామాన కూడా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ పూర్తి స్థాయిలో రేపు కేటీఆర్ గారు పాల్గొనేటువంటి అచ్చంపేట జనగర్జన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఇక్కడ మనం పూర్తవుతా ఉన్నాయి. దీనికి దగ్గరుండి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఇక్కడ ఈ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి కాసేపట్లో కూడా ఇంకా కొన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ నడుస్తా ఉన్నాయి. కాసేపట్లో మరి కొంతమంది నేతలు కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించే అవకాశం అయితే ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ చారి.